అట్లా కాదు రాబోయ్, నాకు చెల్లుంటే నాకు తెలుసు అంటాను. నీ చెల్లె నేనేం కష్టపెడతానా చెప్పు? నీ చెల్లె నేను కష్టపెడతానా? ఏం కష్టపెడతానా బామ్మది? అయ్యో ఏంది? ఆగన్నా, నువ్వు ఆగు. అవు చెల్లి ఒక్క నిమిషం. బావా నువ్వు కొట్టు తిట్టు నేను పడతా, ఎందుకంటే బావా నువ్వు బావ నేను బామ్మర్దిని, కానీ నువ్వు చెల్లి హ్యాపీగా ఉండాలి బావా. అట్లా కాదా బామ్మది? మాటకు ముందు మాటకి ఇంకోసారి హ్యాపీగా ఉండు అని చెప్పేసి అంటాను. అంటే మేము ఏం బాధలు పడతామో నాకు అర్థం కాదు. అసలు తప్పు నీది కాదు రాబాయ్, దీంది. వస్తే నువ్వు వాళ్ళకు మేము ఎంత బాధలు పడతామని చెప్పకపోతే వాళ్ళు ఊకే అట్లా అంటారే. ఏం చెప్పుకుంటావు చెప్పు నువ్వు వాళ్ళతోటి? మీరు మళ్ళీ నన్ను అంటారేంటండి? నేనేం చెప్తలేను అన్నా, నేనేమైనా చెప్తున్నానా మీకు? చెల్లి అని ఒక్క నిమిషం ఉండవే. బావా చెల్లె నాకు ఏం చెప్పలేదు బావా, ఆయన మిమ్మల్ని చూస్తాను అర్థమవుతలేదా బావా? నన్ను చూస్తే నీకేం అర్థమవుతుందో చెప్పు? ఏమర్థమవుతుంది? అట్లా కాదా బామ్మది? అసలు నా బాధలు నీకేం తెలుసురా చెప్పు? నీకేం తెలుసు? నీ చెల్లెని నేను పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరం తర్వాత నుంచి వెళ్ళి ఏమేమైనా నీకేమన్నా తెలుసారా? ఎన్ని బాధలు పడ్డా, ఎంత టార్చర్ అనుభవిస్తావో నీకేం తెలుసు రాబాయ్? నీకేం తెలియదు, అర్థమవుతుందా? ఎంతసేపు నీకు నీ చెల్లె 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 సంతోషం అనుకుంటాను కదండి. నీ చెల్లె చేపట్టే రాబాయ్ నేను ఈ బాధలు పడతానా? దాన్ని అడుగు, దానికి అన్నీ తెలుసు, దాన్ని అడుగు. ఏం తెచ్చిలే బావ అట్లా మాట్లాడతాడు? బావ నువ్వు అన్నావానే? అయితే నాకేం తెలియకుండా నేను దాస్తానవా? ఏం లేదన్నా, నేనేమంటా ఆయనని. ఏనే చెల్లి ఏం జరగలేదు నువ్వు అంటాను, బావ నీ వల్లనే బావ అంటాను. అసలు ఏం జరిగింది చక్కగా చెప్పే చెల్లె నువ్వు. ఏమండి మీకు దండం పెడతా, మా అన్నతో లొల్లి పెట్టకండి. అన్న నువ్వు ఎట్లా వచ్చినట్లు చక్కగా ఇంటికి పో అన్న. పోతే చెల్లె పోనా అనట్లేదు, బావేమో నీ తప్ప అంటాను, నువ్వేమో నన్ను బొమ్మని అంటాను. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? అరే ఏం లేదన్నా, నీకు దండం పెడతా, నువ్వు ఇంకోసారి నాకు చెప్పకుండా ఇంటికే రాక అసలు పో. అరే బామ్మర్ది, నీకు ఇప్పుడు అర్థం కాదు రాబాయ్. ఇప్పుడు నువ్వు కూడా ఇంకో 4 నెలలకు 6 నెలలకు పెళ్లి చేసుకుంటావు కదా రాబాయ్. ఆ పెళ్ళి అయిన తర్వాత అప్పుడు నీకు పెళ్ళి వస్తుంది కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది రాబాయ్ పెళ్లి చేసుకున్నాక ఎన్ని బాధలు ఉంటాయి, ఎంత టార్చర్ ఉంటుంది అని చెప్పి. సరే బావా, కుటుంబం అన్నాక గొడవలు అయితేనే ఉంటాయి. నీ సమాజంలో ఎన్నో చూస్తాను ఇట్లాంటివన్నీ. మీకు చేతులు ఎక్కి మొక్కుతాను నేను. నువ్వు హ్యాపీగా ఉండి మా చెల్లెని హ్యాపీగా ఉంచి బావా. నలుగుతారా నీ అన్నగారు చేపట్టి మొత్తం తాయిన బిల్లు మొత్తం దిగినాయి, నోరంతా ఎండుకపోతాను ఒర్రి. ఆ ఫ్రిడ్జ్లో నిన్న నైట్ బీరు పెట్టిన ఉన్నది కావచ్చు, తీసుకురాపో. నీ తాగిన చల్లబడతాను ఇంకో. నాన్న బావ వాళ్ళ ఇంటికి అన్న ఒక్కడే వెళ్ళిండి, ఇంకా వస్తలేడు కదనే. ఇక చాలా రోజుల తర్వాత పోయింది అబ్బుజ్జావా బావింటికి. ఇక పోక ఇక వాని గురించి మరి కొన్ని కోసిండో కొంకన కోసిండో. ఇక కోడి కోసి అంత మర్యాద బావ దగ్గర లేదు కానీ అన్న పోయి ఇంతసేపు అవుతుంది కానీ అక్కడ గొడవగిన ఏమన్నా అవుతుంది కావచ్చు. గొడవ ఎందుకు అవుతుంది బిడ్డ? మనం అనేక చెప్పే పంపిస్తే మర్యాదగా మాట్లాడతాడు, ఏం కాదు, దాని గురించి ఏం బాధపడదు. ఏమోనే నాన్న, నాకు టెన్షన్ అవుతుంది. అన్నకి ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేసిన, ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. టెన్షన్ ఎందుకే బిడ్డ? ఇక పోక పోయింది కదా, బాబా మర్దులు ఇంత మందో మాకో తెలుసుకొని తాగుతారు, ఏమున్నా అలా. పెళ్ళైన కొత్తలు అంటే అట్లుండేది కదా నాన్న, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి మాటలే లేవు కదా. నువ్వైతే ఇంకా తాగుడు కాడికే పోతాను. అక్కింటికి పోయినాక అక్క తినకుండా రానిస్తుందా బిడ్డ? తిని నిమ్మలంగా సాయంత్రం వరకు వస్తారు, ఏమన్నా మాట్లాడుకుంటారో. అసలు అక్క అన్నని ఇంటికి రావద్దనే అన్నది, నువ్వేమో తినుడు అంటావు, నానేమో తాగుడు అంటారు. అసలు బావ అన్నకు మంచిలన్నీ ఇచ్చిండో ఇయ్యలేదో. బిడ్డ నువ్వు ఏం టెన్షన్ పడకే, ఇక నైతే నాకు అన్న ఫోన్ చేస్తాడు కదా. చేస్తాడు కానీ నువ్వు ఇంట్లో ఏం చేస్తానవే నాన్న? నువ్వు కూడా అన్నతో పోయేస్తే అయిపోవు కదా. అన్నంతో ఫోన్లో మంచి మాట చెప్తేనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు నేను పోతే అన్న ముందర ఏమన్నా మాట్లాడితే అనుకుంటా పెద్ద గొడవ అవుతుంది మళ్ళా. సర్లేవే నాన్న, మరి నేను ఫోన్ చేస్తా, అన్న లిఫ్ట్ చేస్తాను. ఒకసారి నువ్వన్న ఫోన్ చేయి. సరే బిడ్డ, ఎందుకే మంచిది, నేను కూడా ఫోన్ మాట్లాడతా బాబు. బావా నేను వెళ్తాను బావా, మీకు చేతులు మొక్కుతానా? మీరు హ్యాపీగా ఉంటే మా చెల్లెని హ్యాపీగా చూసుకోండి బావా. చెల్లె నేను వెళ్తాను మరి. అత్తమ్మ మా చెల్లె మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అల్లుడు నువ్వే రాంది పెట్టుకోకు, ఈ చెల్లెని మంచిగానే చూసుకుంటాం కానీ అమ్మను నాన్న అడిగినట్లు. సరే అత్తమ్మ, బావా మరి ఉంటాం మరి.